Welcome to Telangana State Board of Intermediate Education, Vocational Course Electrical Technician, Second Year, Domestic Appliances and Rewinding Theory 2. Today's topic DC machine winding. In this DC machine winding, we are having fundamental terms used in this winding. They are conductor, inductor, active side, inactive side, coil lead, end connection, turn, coil side, coil group, single layer winding, double layer winding, pole pitch, winding pitch, front pitch, back pitch, commutator pitch, pitch factor. So these are the very important and very fundamental terms those we are used in armature winding. So here is the glance of conductor, inductor, inactive side, active side, end connection. సో ఇన్ దిస్ వన్ ఈ పటంలో మనము కండక్టర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇండక్టర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనము చూడొచ్చు. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఫండమెంటల్ టర్మ్స్. సో ఫండమెంటల్ టర్మ్స్ యొక్క డెఫినేషన్స్ మనం ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే, కండక్టర్ ది లాంగ్ ఇన్సులేటెడ్ వైర్ పాసింగ్ త్రూ ది స్లాట్స్ అండ్ అవుట్ సైడ్ ది స్లాట్స్ ఈజ్ కాల్డ్ ది కండక్టర్. సో ఆ మెషిన్ యొక్క స్లాట్స్ గుండా మనం చుట్టబడినటువంటి కండక్టర్ని మనము వైర్ని మనం కండక్టర్ అంటున్నాము. అదేవిధంగా ఇండక్టర్, ది పోర్షన్ ఆఫ్ ది ఇండక్టర్ రిమైన్స్ ఇన్సైడ్ ది స్లాట్స్ ఈజ్ కాల్డ్ ది ఇండక్టర్. ఏ వైర్ యొక్క ఏ కండక్టర్ యొక్క పోర్షన్ అయితే స్లాట్స్ మధ్యలో ఉంటుందో దాన్ని మనం ఇండక్టర్ అని అంటున్నాము. అదేవిధంగా యాక్టివ్ సైడ్ మీన్స్ the portion of the coil which remains inside the slots and in which an EMF induced due to intersection of magnetic lines of force is called active side or inductor. సో ఏ కండక్టర్ అయితే మనకు స్లాట్స్ మధ్యలో ఉండి మ్యాగ్నెటిక్ లైన్స్ ఇంటర్సెక్షన్ వలన ఈఎంఎఫ్ అనేది ఉత్పత్తి అవుతుందో వాటిని మనము యాక్టివ్ సైడ్ లేదా ఇండక్టర్ అని పిలుస్తున్నాము. అదేవిధంగా ఇన్యాక్టివ్ సైడ్, సో the portion of the coil other than active side is called the inactive side. సో యాక్టివ్ సైడ్ కాకుండా మిగిలి ఉన్నటువంటి పోర్షన్ ఆఫ్ ది కాయిల్ని మనం ఏమంటున్నామంటే ఇన్యాక్టివ్ సైడ్ అంటున్నాము. దీంట్లో మనకు ఇండక్షన్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అదేవిధంగా కాయిల్ లీడ్, ది ఎండ్స్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ఏ కాయిల్ ఆర్ కాల్డ్ కాయిల్ లీడ్స్. సో ఒక కాయిల్ నుంచి వచ్చేటటువంటి ఎండ్స్ను మనము కాయిల్ లీడ్స్ అంటున్నాము. ఈచ్ కాయిల్ హ్యాస్ 2 లీడ్స్. ప్రతి ఒక్క కాయిల్ అనేది మనకు 2 లీడ్స్ని కలిగి ఉంటుంది. విచ్ ఆర్ టేకెన్ అవుట్ ఫ్రమ్ ది డిఫరెంట్ ప్లేసెస్. వీటిని మనము డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనము తీసుకుంటూ ఉంటున్నాము వైండింగ్ చేసేటప్పుడు. అదేవిధంగా ఎండ్ కనెక్షన్, ది పోర్షన్ ఆఫ్ ది కాయిల్ కండక్టర్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ యాక్టివ్ పార్ట్స్ ఆర్ కాల్డ్ ఎండ్ కనెక్షన్ ఆర్ కనెక్టర్స్. సో యాక్టివ్ సైడ్ యొక్క 2 వైపుల నుంచి కూడా మనం తీసుకున్నటువంటి పోర్షన్ ఆఫ్ కాయిల్ పోర్షన్ను మనము ఎండ్ కనెక్షన్స్ అని అంటున్నాము. అదేవిధంగా టర్న్, 1 కంప్లీట్ రౌండ్ ఆఫ్ కండక్టర్ ఈజ్ కాల్డ్ ఏ టర్న్. సో కండక్టర్ను మనం చుట్టేటప్పుడు ఒక పూర్తి చుట్టను, వైర్తో మనం చుట్టేటటువంటి ఒక పూర్తి చుట్టును మనము టర్న్ అని పిలుస్తున్నాము. నెక్స్ట్ కాయిల్, ఏ కండక్టర్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ టర్న్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఈజ్ కాల్డ్ ఏ కాయిల్. సో ఇంతకుముందు మనం టర్న్ అని తెలుసుకున్నాం కాబట్టి ఏ కండక్టర్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ టర్న్స్, ఒకటి కన్నా ఎక్కువ టర్న్స్ ఉన్నటువంటి కండక్టర్ని సిరీస్లో మనం ఒకవేళ కనెక్ట్ చేస్తే దానిని మనము కాయిల్ అని అంటున్నాము. అదేవిధంగా కాయిల్ సైడ్, ది పోర్షన్ ఆఫ్ ఏ కాయిల్ విచ్ రిమైన్స్ ఇన్ ది స్లాట్స్ ఈజ్ కాల్డ్ కాయిల్ సైడ్. సో ఇక్కడ కాయిల్ సైడ్ అంటే ఏంటంటే సేమ్ ఇంతకుముందు ఇండక్టర్ లాగా మనకు ద పోర్షన్ ఆఫ్ కాయిల్, ఏ పోర్షన్ ఆఫ్ ది కాయిల్ అయితే మనకు స్లాట్స్లలో ఉంటుందో, కండక్టర్ లాగా ఏ పోర్షన్ ఆఫ్ ది కాయిల్ మనకు కండక్టర్లో ఉంటుందో దాన్ని మనము కాయిల్ సైడ్ అని అంటున్నాము. దీనికి మీరు ఇంతకుముందు చూస్తే మీకు తెలిసిపోతుంది. ఎండ్ కనెక్షన్స్, కండక్టర్, ఇన్యాక్టివ్ సైడ్, యాక్టివ్ సైడ్, మనం దీన్ని మన డెఫినేషన్ బట్టి ఇక్కడ మనం చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ మనకు వచ్చేసి కాయిల్ గ్రూప్, ఏ గ్రూప్ ఆఫ్ మెనీ కాయిల్
విచ్ ఫార్మ్ టూ పోల్స్. మెనీ కాయిల్స్ యొక్క చాలా కాయిల్స్ వచ్చి మనకు ఒక పోల్స్ను రెండు పోల్స్ను పాస్ చేసుకుంటూ వచ్చి మనకు ఫామ్ చేసేటటువంటి కాయిల్స్ని మనము కాయిల్ గ్రూప్ అని పిలుస్తున్నాము. అదేవిధంగా దీని యొక్క కంటిన్యూషన్ మనకు వచ్చేస్తే సింగిల్ లేయర్ వైండింగ్. ది వైండింగ్ ఇన్ విచ్ ఈచ్ స్లాట్ కంటైన్స్ ఓన్లీ వన్ కాయిల్ సైడ్ ఈజ్ కాల్డ్ ది సింగిల్ లేయర్ వైండింగ్. ఏ స్లాట్లోనైతే ఒకే ఒక కాయిల్ సైడ్ అనేది ఉంటుందో దానిని మనము సింగిల్ లేయర్ వైండింగ్ అంటున్నాము. అదేవిధంగా డబుల్ లేయర్ వైండింగ్. ది వైండింగ్ ఇన్ విచ్ ఈచ్ స్లాట్ కంటైన్స్ టూ కాయిల్ సైడ్స్. సో ఏ స్లాట్స్లో అయితే రెండు కాయిల్ సైడ్స్ అమర్చబడి ఉంటాయో దానిని మనము డబుల్ లేయర్ వైండింగ్ అంటున్నాము. సింపుల్. ఒక కాయిల్ సైడ్ ఉంటేనేమో సింగిల్ లేయర్ వైండింగ్, రెండు కాయిల్ సైడ్స్ అమర్చబడి ఉంటేనేమో దాన్ని మనము డబుల్ లేయర్ వైండింగ్ అని అంటున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ పోల్ పిచ్. దీనిని మనం వైపీతో సూచిస్తాము. ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ ది టూ అడ్జసెంట్ పోల్స్ ఆఫ్ ఎ మిషన్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక మిషన్ యొక్క రెండు ప్రక్కనే గల పోల్స్ యొక్క మధ్య దూరాన్ని మనము పోల్ పిచ్ అని పిలుస్తున్నాము. దీనిని మనము స్లాట్స్ లేదా కండక్టర్స్లలో ఎక్స్ప్రెస్ చేస్తాము. పోల్ పిచ్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ స్లాట్స్ ఈజ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పోల్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకు వైండింగ్ పిచ్. దీనిని మనం WPతో సూచిస్తాము. ది డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్ ఆఫ్ టూ కాయిల్ సైడ్స్. రెండు కాయిల్ సైడ్స్ యొక్క మధ్య దూరాన్ని ఇక్కడ మనము సేమ్ కాయిల్స్ ఉంటే దానిని మనము వైండింగ్ పిచ్ అని పిలుస్తున్నాము, లేదా కాయిల్ స్పాన్ లేదా కాయిల్ పిచ్ అని కూడా దీన్ని మనము పిలుస్తున్నాము. సో వైండింగ్ పిచ్ యొక్క మనకు ఫార్ములా ఈ విధంగా ఉంటుంది, నంబర్ ఆఫ్ స్లాట్స్ బై నంబర్ ఆఫ్ పోల్స్. నెక్స్ట్ మనకు ఫ్రంట్ పిచ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ది లాస్ట్ సైడ్ ఆఫ్ ఫస్ట్ కాయిల్ అండ్ ఫస్ట్ సైడ్ ఆఫ్ ది సెకండ్ కాయిల్ ఈజ్ కాల్డ్ ఫ్రంట్ పిచ్. ఫ్రంట్ పిచ్ అంటే ఏమంటుందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ లాస్ట్ సైడ్ యొక్క ఫస్ట్ కాయిల్ మరియు ఫస్ట్ సైడ్ యొక్క సెకండ్ కాయిల్ మధ్యలో గల దూరాన్ని మనము ఫ్రంట్ పిచ్ అని అంటాము. దీన్ని YFతో సూచిస్తున్నాము. అదేవిధంగా బ్యాక్ పిచ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సైడ్స్ ఆఫ్ ఎల్ కాయిల్ ఇన్ ది బ్యాక్ ఆఫ్ ది ఆర్మేచర్ ఈజ్ కాల్డ్ ది బ్యాక్ పిచ్. సేమ్ ఇంతకుముందు ఫ్రంట్ పిచ్ లాగానే ఇది కూడా ద డిస్టెన్స్ బిట్వీన్ రెండు సైడ్స్ ఒక కాయిల్ యొక్క రెండు సైడ్స్ ఆర్మేచర్ వెనకాల గలటువంటి ఒక కాయిల్ యొక్క రెండు సైడ్స్ మధ్య దూరాన్ని మనము బ్యాక్ పిచ్ అని పిలుస్తున్నాము. అదేవిధంగా కామ్యుటేటర్ పిచ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సెగ్మెంట్స్ ఆఫ్ ది కామ్యుటేటర్ టు విచ్ ద టూ ఎండ్స్ ఆఫ్ ఎ కాయిల్ ఆర్ కనెక్టెడ్. సో ఒక కామ్యుటేటర్ యొక్క రెండు సెగ్మెంట్స్కి కనెక్ట్ చేయబడినటువంటి కాయిల్లను మనము కాయిల్ల మధ్యల దూరాన్ని మనము కామ్యుటేటర్ పిచ్ అని పిలుస్తున్నాము. దీన్ని YCతో మనము సూచిస్తున్నాము. అదేవిధంగా చివరిది పిచ్ ఫ్యాక్టర్. ఈ పిచ్ ఫ్యాక్టర్ ప్రకారంగా వైండింగ్ పిచ్ మరియు పోల్ పిచ్ మధ్యలో గల నిష్పత్తిని, మధ్యలో గల రేషియోని మనం ఏమంటున్నామంటే పోల్ పిచ్ అని అంటున్నాము. నెక్స్ట్ మనకు పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు టైప్స్ ఆఫ్ DC ఆర్మేచర్ వైండింగ్ మనకు ముఖ్యంగా రెండు రకాలని చెప్పుకున్నాం మనం. సో అవి ల్యాప్ వైండింగ్ మరియు వేవ్ వైండింగ్. మనకు తెలుసు ఇన్ ల్యాప్ వైండింగ్ ద కండక్టర్స్ ఆర్ జాయిండ్ ఇన్ సచ్ ఎ వే దట్ దేర్ ప్యారలల్ పాత్స్ అండ్ పోల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ నంబర్. The end of each armature coil is connected to the adjacent segment on the commutator. The number of brushes in the lap winding is equal to the number of parallel paths, and these brushes are equally divided into negative and positive polarity. The lap winding is mainly used in low voltage high current machine applications. So it is also known as parallel winding. సో మనకు తెలుసు ల్యాప్ వైండింగ్ మనం ఇక్కడ పటంలో చూపిన విధంగా ల్యాప్ వైండింగ్ అంటే ఒక వైండింగ్ ఇంకో వైండింగ్ పై నుంచి మనకు ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. దీనినే మనము ల్యాప్ వైండింగ్ అంటున్నాము. ల్యాప్ వైండింగ్లో మనకు ప్యారలల్ పాత్స్ ఆర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పోల్స్. సో ఈ ల్యాప్ వైండింగ్ మనకు మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది, సింప్లెక్స్ ల్యాప్ వైండింగ్ మరియు డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్. నెక్స్ట్ వేవ్ వైండింగ్. సో వేవ్ వైండింగ్ మనకు తెలుసు, మనం పటంలో చెప్పిన విధంగా మనకు ఏ విధంగా ఉంటుందో. So wave winding, only two parallel paths are provided between the positive and negative brushes. The finishing end of the one armature coil is connected to the starting end of the other armature coil.
commutator segment at some distance apart. In this winding, the conductors are connected to two parallel paths irrespective of the number of poles. సో దీనిని మనము సేమ్ మనము పటంలో చూపిన విధంగా ఒక వేవ్ లాగా మనకు వైండింగ్ అనేది చుట్టబడి ఉంటుంది. దీనిని ఇంతకుముందు ల్యాప్ వైండింగ్ని ప్యారలల్ వైండింగ్ అన్నాం కాబట్టి దీన్ని సిరీస్ వైండింగ్ అని అంటాము. అదేవిధంగా ఇక్కడ మనకు జడ్డీ అనేది నంబర్ ఆఫ్ కండక్టర్స్ అయినప్పుడు పి అనేది నంబర్ ఆఫ్ పోల్స్. సో మనకు జడ్ ఈజ్ ఈక్వల్ టు పివైఏ ప్లస్ ఆర్ మైనస్ 2. సో ఇక్కడ మనకు ప్రోగ్రెసివ్ వైండింగ్కు ప్లస్ సైన్ ఉంటుంది. అదే మనము రిట్రోగ్రెసివ్ వైండింగ్కి మనకు నెగిటివ్ సైన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో మీరు వేవ్ వైండింగ్ యొక్క డయాగ్రామ్ని మీరు పటంలో చూడొచ్చు. సో నెక్స్ట్ సింప్లెక్స్ ల్యాప్ వైండింగ్. ల్యాప్ వైండింగ్లో మనం 2 వైండింగ్లు ఉన్నాయని తెలుసుకున్నాం కాబట్టి అవి ఏంటి? సింప్లెక్స్ ల్యాప్ వైండింగ్, డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్. సో సింప్లెక్స్ ల్యాప్ వైండింగ్ అనేది ఇన్ దిస్ టైప్ ఆఫ్ వైండింగ్ ద beginning and terminating ends of a coil are connected to adjacent commutator segment. In this way, the terminating end of first coil and the beginning end of second coil are connected to the same segment. The number of slots, coils and segment is equal in this winding. The commutator pitch is unity. This is used for low and medium size machines. So సింప్లెక్స్ ల్యాప్ వైండింగ్ అనేది మనకు పటంలో చూపిన విధంగా ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో దీంట్లో కాయిల్ 1 యొక్క చివరి కొన కాయిల్ 2 యొక్క మొదటి కొనను, అదేవిధంగా కాయిల్ 2 యొక్క చివరి కొన కాయిల్ 3 యొక్క మొదటి కొనను ఈ విధంగా కనెక్షన్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. మీరు పటం చూసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్. డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ వైండింగ్ ద బిగినింగ్ అండ్ టర్మినేటింగ్ ఎండ్స్ ఆఫ్ ఎ కాయిల్ ఆర్ connected at a distance of 2 commutator segments. In this way, the beginning end of first coil is connected to the first segment while its terminating end to the third segment. Second coil is connected to 2 and 4. Similarly, third coil is connected to the segment 3 and 5 and so on. So ల్యాప్ వైండింగ్కి వేవ్ వైండింగ్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ల్యాప్ వైండింగ్కి సింప్లెక్స్ వైండింగ్ డూప్లెక్స్ వైండింగ్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పటంలో చూపిన విధంగా మనకు డూప్లెక్స్ ల్యాప్ వైండింగ్ అనేది ఫస్ట్ కాయిల్ యొక్క చివర 3వ కాయిల్ యొక్క ఫస్ట్ చివరను, తర్వాత సెకండ్ కాయిల్ యొక్క చివర మనకు 4వ కాయిల్ యొక్క ఫస్ట్ చివరను కనెక్ట్ చేయబడుతూ మనకు కనెక్షన్ అనేది ఉంటుంది. మీరు డయాగ్రామ్ చూసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ నెసెసరీ కండిషన్స్ ఫర్ ల్యాప్ వైండింగ్. సో ల్యాప్ వైండింగ్ చేయబడడానికి గల మనకు ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ అనేటివి మనకు ఫుల్ఫిల్ చేయబడి ఉండాలి. అవి ఏంటంటే ది బ్యాక్ పిచ్ అండ్ ఫ్రంట్ పిచ్ మస్ట్ బి ఈక్వల్ టు ది పోల్ పిచ్ అండ్ ది కాయిల్స్ మస్ట్ బి ప్లేస్డ్ సచ్ యాజ్ దట్ ది ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ది కాయిల్స్ లై అండర్ అన్లైక్ పోల్స్. ది నంబర్ ఆఫ్ commutator segments should be 1, 2 or 3 times of the number of coils. The back pitch and front pitch must differ by 2 conductors. The back pitch and front pitch must be in odd number. The commutator pitch must be unity. And last condition వచ్చేసి the resultant pitch must be equal to the back pitch minus front pitch. సో రిజల్టెంట్ పిచ్ అనేది YB మైనస్ YF లాగా ఉండాలంటుంది. సో దీంట్లో చెప్పినట్టుగా మనకు ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం అనేది మనకు ఉంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ ఈ స్లైడ్లో మనకు కనబడుతున్న స్లైడ్లో మీరు ఒకసారి గమనిస్తే మనకు ఒక ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ ప్రాబ్లం. దీంట్లో డెవలప్ ది వైండింగ్ డయాగ్రామ్ ఫర్ ఏ 4-pole DC జనరేటర్ హ్యావింగ్ సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్ విత్ 12 కాయిల్స్. సో మీరు దీన్ని గమనిస్తే మనకు ముందుగా గివెన్ డేటాని మనం వేసుకుంటాము. మనకు ఇక్కడ ఇచ్చింది 4 poles, తర్వాత నంబర్ ఆఫ్ కాయిల్స్ 12. ఆ విధంగా మనం కండక్టర్స్ని కలుపుకుంటే Z ఈజ్ ఈక్వల్ టు 12 into 2 24. ద నంబర్ ఆఫ్ స్లాట్స్ వచ్చేసి 12 వచ్చేసాయి మనకు. సో ఈ విధంగా మనము పోల్ పిచ్ YP ఈజ్ ఈక్వల్ టు Z/P, బ్యాక్ పిచ్, ఆ తర్వాత ఫ్రంట్ పిచ్ను మనం ఒకసారి చూసుకుంటే మనకు ఈ విధంగా మనకు క్యాలిక్యులేషన్స్ రావడం జరిగింది. దీని ద్వారా మనము వైండింగ్ టేబుల్ను కూడా మనం తయారు చేసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ బ్యాక్ త్రో ఆఫ్ ది కాయిల్ వచ్చేసి 1 + 7 8 వచ్చింది. అదే మనకు ఇక్కడ సెకండ్ సైడ్ ఆఫ్ విల్ బి మనకు 3 + 7 వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ మనకు బ్యాక్ కనెక్షన్ ప్లస్ ఇక్కడ ఫ్రంట్ కనెక్షన్ మనం ఒకసారి చూసుకుంటే YB మైండ్ YF కాబట్టి ఫస్ట్ కాయిల్ 1 + 7 మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి దీని ప్రకారంగా 1 + 7 = 8. మనం ఈ 8ను మళ్ళీ ఇక్కడ ఫ్రంట్లో తీసుకుంటే మనకు 8 - 5 = 3. సో ఈ విధంగా మనము వైండింగ్ టేబుల్ని
తయారు చేసుకుంటున్నాము. ఆ తర్వాత పక్కనే గలటువంటి మనం ఈ డయాగ్రామ్ను చూస్తే మీరు ఒకసారి డెవలప్ చేయబడినటువంటి డయాగ్రామ్ ఆఫ్ సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్ డయాగ్రామ్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకు డయాగ్రామ్. ఆ తర్వాత ఇక్కడ పొజిషన్ ఆఫ్ ది బ్రషెస్ ఎక్కడెక్కడ ఉంది అనేది మనకు ఇక్కడ దీనిపైన కనబడుతుంది. నెక్స్ట్ మల్టిపుల్ కాయిల్ వైండింగ్. సో మల్టిపుల్ కాయిల్ వైండింగ్ అనేది ఏంటి అంటే, ఇఫ్ ది నంబర్ ఆఫ్ కాయిల్స్ ఆర్ ఈక్వల్ టు ది నంబర్ ఆఫ్ స్లాట్స్, ఒకవేళ స్లాట్స్కి సమానంగా మనకు నంబర్ ఆఫ్ కాయిల్స్ ఉంటే అప్పుడు దెన్ 2 కాయిల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఈచ్ స్లాట్, ఒక్క స్లాట్లో 2 కాయిల్స్ని మనము అమర్చుతాము. వెన్ 4 or 6 ఆర్ మోర్ కాయిల్స్ సైడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ 1 స్లాట్, సో అట్లా కాకుండా 4 లేదా 6 మోర్ కాయిల్స్ని మనము స్లాట్స్లలో అమర్చినప్పుడు దానిని మనము మల్టిపుల్ వైండింగ్ అని పిలుస్తాము. అదేవిధంగా డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ టైప్ ల్యాప్ అండ్ వేవ్ వైండింగ్స్ ఆర్ మల్టిపుల్ వైండింగ్. ఇన్ దిస్ వైండింగ్ ది నంబర్ ఆఫ్ కమ్యూటేటర్ సెగ్మెంట్స్ ఆర్ కెప్ట్ ఈక్వల్ టు ది నంబర్ ఆఫ్ కాయిల్. సో మల్టిపుల్ కాయిల్ వైండింగ్లో నంబర్ ఆఫ్ కమ్యూటేటర్ సెగ్మెంట్స్ అనేటివి ఈక్వల్గా నంబర్ ఆఫ్ కాయిల్కి ఈక్వల్గా ఉంటాయి. సో మల్టిపుల్ కాయిల్ వైండింగ్ యొక్క అడ్వాంటేజెస్. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టిపుల్ కాయిల్ వైండింగ్? In this one, sparking is reduced, the winding is mechanically రఫ్గా ఉంటుంది అనమాట. స్పార్కింగ్ అనేది తక్కువగా ఉంటుంది, వైండింగ్ మెకానికల్గా బాగుంటుంది. ది వైండింగ్ ఈజ్ లెస్ ఎక్స్పెన్సివ్, ధర తక్కువగా ఉంటుంది. సిన్స్ ద కరెంట్ పాత్స్ ఆర్ ఇంక్రీజ్డ్ దేర్ ఫార్ దెన్ థిన్ కండక్టర్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ వైండింగ్. కరెంట్ పాత్స్ అనేది ఇంక్రీజ్ ఉంది కాబట్టి థిన్ కండక్టర్ను, పల్చని కండక్టర్ను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ది ఇండక్షన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఇన్ ద కాయిల్ కండక్టర్స్ ఈజ్ క్వైట్ ఈజీ. దీంట్లో ఇండక్షన్ ఆఫ్ ది ఈఎంఎఫ్ అనేది మనకు చాలా సులభతరంగా ఉంటుంది. అదేవిధంగా టైప్స్ ఆఫ్ వేవ్ వైండింగ్, ఇంతకుముందు లాగానే మనము ల్యాప్ వైండింగ్ లాగానే వేవ్ వైండింగ్ కూడా సింప్లెక్స్ వేవ్ వైండింగ్ మరియు డూప్లెక్స్ వేవ్ వైండింగ్గా ఉంటుంది. సింప్లెక్స్ వేవ్ వైండింగ్, ఇన్ దిస్ వైండింగ్ ద బిగినింగ్ అండ్ టర్మినేటింగ్ ఎండ్స్ ఆఫ్ ఎ కాయిల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఎనీ కమ్యూటేటర్ సెగ్మెంట్స్. ఇన్ 4-pole motor ది కాయిల్ ఎండ్స్ ఆర్ connected on opposite sides of the commutator, that is 180 degrees apart from each other. Similarly, in 6-pole motor, the coil ends are connected 120 degrees apart from each other on the commutator. సో ఇంతకుముందు మనం చూసినట్టుగానే వేవ్ వైండింగ్ ఒక వేవ్ లాగా మనకు అమర్చబడి ఉంటుంది. డూప్లెక్స్ వేవ్ వైండింగ్ కూడా అదే విధంగా మనకు ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సైడ్లోకి వచ్చేస్తే నెసెసరీ కండిషన్స్ ఆఫ్ వేవ్ వైండింగ్. సో ఇంతకుముందు మనకు ల్యాప్ వైండింగ్కి కావాల్సినటువంటి నెసెసరీ కండిషన్స్ లాగానే వేవ్ వైండింగ్ కూడా మనకు కొన్ని కండిషన్స్ అనేటివి ఉన్నాయి, ఖచ్చితంగా అవసరం ఉంటాయి. అవేంటంటే బ్యాక్ పిచ్ అండ్ ఫ్రంట్ పిచ్ మస్ట్ బి ఈక్వల్ టు పోల్ పిచ్. బ్యాక్ అండ్ ఫ్రంట్ పిచ్ మస్ట్ బి ఇన్ ఆడ్ నెంబర్. ఇన్ సమ్ కేసెస్ బ్యాక్ అండ్ ఫ్రంట్ పిచ్ మే డిఫర్ బై 2 conductors or be equal. Commutator pitch is equal to number of segments plus or minus 1 divided by number of poles. Resultant pitch is equal to back pitch plus front pitch is divided by 2. The number of poles pairs should be more than 1. The number of coils should be odd. So కండిషన్స్ వేవ్ వైండింగ్ చేయడానికి కావాల్సిన కండిషన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. దీన్ని బట్టి మనము వేవ్ వైండింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక మనకు ప్రాబ్లం అనేది ఉంది. డ్రా ఏ డెవలప్డ్ డయాగ్రామ్ ఆఫ్ సింప్లెక్స్ 2 లేయర్ వేవ్ వైండింగ్ ఫర్ ఏ 4-pole DC generator with a 30 armature conductors. సో పటంలో చెప్పిన విధంగానే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ప్రాబ్లం లాగానే దీన్ని మనము గివెన్ డేటా వేసేసుకొని వైండింగ్ టేబుల్ను మనం రెడీ చేసేసుకొని ఇక్కడ మనము వైండింగ్ డయాగ్రామ్ని ప్లస్ ఇక్కడ రింగ్ డయాగ్రామ్ని కూడా మనము వేసుకోవడం అనేది జరిగింది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ డమ్మీ ఆర్ ఐడిల్ కాయిల్స్. Dummy coils. So dummy or idle coils, these are used with the wave winding and designed when the requirements of the winding are not met by the standard armature available in armature winding shops. These dummy coils do not influence the electrical characteristics of the winding because they are not connected to the commutator. So dummy coils అంటే మనం మీరు పటంలో చూపిన విధంగా డమ్మీ కాయిల్స్ అనేటివి మనకు మెయిన్ కాయిల్స్ని ఏమాత్రం ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు క్యారెక్టరిస్టిక్స్ని, ఎందుకంటే వీటిని అమర్చుతాం కానీ వీటికి ఒక కనెక్షన్ని మనము ఇవ్వము. దీనికి కనెక్షన్స్ని ఓపెన్ చేసి ఇక్కడ టేప్ వేయడం జరుగుతుంది. ఇవి ఎందుకు అంటే మెకానికల్ స్టెబిలిటీ కొరకు మనం మాత్రమే వీటిని మనము ఓన్లీ వేవ్ వైండింగ్లో మాత్రమే వాడతాము.
DC armature testings. ఇక్కడ మనము చూస్తే after completing the rewinding, it is essential to perform some tests to find out common faults as open, short circuit, leakage or earth fault. సో మనము రీవైండింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా డైరెక్ట్గా మనము మెషిన్ని డెలివరీ చేయడం ఉండదు. దానికన్నా ముందు మనము ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, తర్వాత షార్ట్ సర్క్యూట్ టెస్ట్, లీకేజ్ ఏదైనా ఉందా అనేది మనము టెస్ట్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. దాని కొరకు ఇక్కడ మనకు గ్రౌలర్ టెస్ట్, వోల్టేజ్ డ్రాప్ టెస్ట్, టెస్టింగ్ బై సిరీస్ టెస్ట్ ల్యాంప్ అనేవి ఇవి 3 ముఖ్యమైన రకాలు అనేటివి మనకు ఉంది. సో దీన్ని మనం ముందుగా గ్రౌలర్ టెస్ట్ గురించి తెలుసుకుందాము. గ్రౌలర్ అనేది ఒక ఎలక్ట్రికల్ డివైస్. ఇది మోటార్ యొక్క ఇన్సులేషన్ను, షార్ట్ సర్క్యూట్స్ ఏదైనా ఉన్నాయి ఆ కాయిల్స్లో అనేటివి తెలుసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ గ్రౌలర్ అనేది పటంలో చూపిన విధంగా ఈ విధంగా ఇది గ్రౌలర్ ఉంటుంది. దీని ద్వారా మనం షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, ఎర్త్ టెస్ట్ మరియు ఆర్మేచర్ టెస్టింగ్ ఫర్ రివర్స్డ్ కాయిల్ అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇది మనకు కనపడేది ఇది మనకు గ్రౌలర్ అనేది ఇది ఒక డివైస్. సో ఇక్కడ ఉన్నట్టుగా గ్రౌలర్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ డివైస్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్ ఇన్సులేషన్ ఆఫ్ ఎ మోటార్ ఫర్ షార్టెడ్ కాయిల్స్. ఏ గ్రౌలర్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ కాయిల్ ఆఫ్ వైర్ wrapped around an iron core and may connected to a source of alternating current. సో దీని ద్వారా ఇప్పుడు మనము షార్ట్ సర్క్యూట్ టెస్ట్ జరుపుకుంటే, so short circuit testing is done by the feeler method using a hacksaw blade or thin strip of metal. The growler is placed on the stator iron or on the armature and slowly rotated by hand with the feeler held opposite the slots in the armature or stator. If a short exits, the feeler sticks or vibrates. సో పటంలో చూపిన విధంగా షార్ట్ సర్క్యూట్ టెస్ట్ను మనం కనుక్కోవడానికి ఒక హాక్సాతో మనము ఆర్మేచర్ యొక్క ఇక్కడ మనము స్ట్రిప్ ఒక హాక్సా స్ట్రిప్ తీసుకొని మనము ఆర్మేచర్ మెటల్ బాడీ పైన ఒకసారి మనము దీన్ని తిప్పుతూ దీనిపైన మనము ఈ హాక్సా బ్లేడ్ని పెట్టినప్పుడు మనకు వైబ్రేట్ కానీ స్టిక్ అవ్వడం కానీ జరుగుతుంది. ఒకవేళ ఆ విధంగా స్టిక్ వైబ్రేట్ అవుతే ఆ కాయిల్, ఆ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది మనకు షార్ట్ సర్క్యూట్ ఉన్నట్టుగా మనము ఈ టెస్ట్ ద్వారా మనము కనుక్కుంటాం. నెక్స్ట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, broken windings may be determined by placing the armature on the pole pieces and touching the test rods to the adjacent commutator bars or coil ends. సో ఇక్కడ మనకు ఈ విధంగా మనము గ్రౌలర్ పైన పెట్టి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ తెలుసుకోవడానికి ఒక 2 ప్రోడ్స్ను మనము స్మాల్ మిల్లీమీటర్ ఒక వోల్ట్మీటర్కి ఇచ్చి ఇక్కడ మనము 2 ప్రోడ్స్ను మనము ఇక్కడ ఈ విధంగా టచ్ చేసినప్పుడు ఎక్కడైతే ఓపెన్ సర్క్యూట్ ఉందో మనకు దీని ద్వారా మనము తెలుసుకోవచ్చును. ఒకవేళ ఓపెన్ సర్క్యూట్ ఉంటే మనకి ఇక్కడ డిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. ఓపెన్ సర్క్యూట్ లేకపోతే మనకు డిఫ్లెక్షన్ అనేది ఉండదు. నెక్స్ట్, ఎర్త్ టెస్ట్. సో ది ఫాలోయింగ్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఎర్త్ ఫాల్ట్ విచ్ మే బీ ఎట్ కమ్యూటేటర్ ఆర్ ఇన్ ద ఆర్మేచర్ వైండింగ్. ద మెయిన్ కాజెస్ ఆర్ బ్యాడ్ సోల్డరింగ్, slot insulation may slide aside during winding and varnish not baked properly. సో ఎర్త్ టెస్ట్ అనేది పైన చెప్పినట్టుగా మనకు ఈ క్రింది ప్రాబ్లం వల్ల వస్తుంది. అదేంటంటే ఇన్సులేషన్ అనేది పక్కకి జరిగిపోవడము, లేదంటే వార్నిష్ సరిగ్గా బేక్ కాకపోవడము, అంటే సరిగ్గా ఆరకపోవడం వలన మనకు ఎర్తింగ్ టెస్ట్ అనేది అవుతుంది. దీనివల్ల కూడా మనకు చాలా ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ మీరు పటంలో చూపిన విధంగా మనం 2 ప్రోబ్స్ తీసుకొని ఇక్కడ మనము ఒకటి కామ్యుటేటర్కి ఇంకొకటి షాఫ్ట్కి టచ్ చేసుకుంటూ మనము ఈ ఆర్మేచర్ ప్రోబ్స్కి చేసి ఒక్కొక్క సెగ్మెంట్ని మనం టచ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఎక్కడైతే మనకు మిల్లీ వోల్ట్ మీటర్ అనేది డిఫ్లెక్షన్ ఉందో అక్కడ మనకు ఎర్తింగ్ అనేది ఉంది అని మనము తెలుసుకోవచ్చును. నెక్స్ట్, ఆర్మేచర్ టెస్టింగ్ ఫర్ రివర్స్డ్ కాయిల్. Perform this as previously by placing the ends of a zero center millivoltmeter on the adjacent segments. If all the connections of windings are correct, the needle of the meter will give equal deflection in one direction only. If at a particular segment it reverses or difficult more, it means that particular coil is reversed. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనం దీన్ని చేసినప్పుడు ఎక్కడైతే మనకు మిల్లీ వోల్ట్ మీటర్ అనేది ఎక్కువ డిఫ్లెక్షన్ ఇచ్చిందో అక్కడ మనకు కాయిల్ అనేది రివర్స్ కాయిల్ పెట్టినట్టు మనము తెలుసుకోవచ్చును. నెక్స్ట్, వోల్టేజ్ డ్రాప్ మెథడ్. ది టెస్ట్ ఈస్ జనరల్లీ కండక్టెడ్ బై ఏ
లో రేంజ్ వోల్ట్మీటర్ సచ్ యాజ్ మిల్లీ వోల్ట్మీటర్. దీన్ని మిల్లీ వోల్ట్మీటర్తో మనము చేస్తాము. దీని ద్వారా కూడా మనం షార్ట్ సర్క్యూట్ను, ఓపెన్ సర్క్యూట్ను, ఎర్త్ టెస్ట్ను, టెస్టింగ్ ఫర్ రివర్స్డ్ కాయిల్ ఎలా చేస్తామో తెలుసుకుందాం. షార్ట్ సర్క్యూట్ టెస్ట్. పుట్ ఎ ల్యాంప్ ఇన్ సిరీస్ విత్ 220 volts a DC supply and place its leads on the commutator at a distance of pole pitch. In this test, 2 leads of a millivoltmeter is placed to the commutator bars. In turn, in case of short circuit in the winding, the needle will not deflect or deflect a little. సో మనము దీంట్లో 220 volts DC సప్లై కలిగినటువంటి ఒక టెస్ట్ ల్యాంప్ను తీసుకుంటున్నాం మనము. దాని ద్వారా కామ్యుటేటర్ సెగ్మెంట్స్ పైన మనం పెట్టి చెక్ చేసినప్పుడు మీటర్ యొక్క మిల్లీ వోల్ట్మీటర్ యొక్క డిఫ్లెక్షన్ అనేది కొద్దిగా లేదా మొత్తానికి లేకపోయినా కొద్దిగా ఉన్నా కానీ మనకి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఉన్నట్టు మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు. రెండవది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. కనెక్ట్ ద టెస్టింగ్ లీడ్స్ టు ది కామ్యుటేటర్. ది 2 leads of the millivoltmeter is connected to the commutator. If an open circuit exists in a coil, the voltmeter will show maximum reading. If open circuit is more than 1 in the winding, the voltmeter will indicate 0 reading. సో ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ను ఇదే విధంగా ఇంతకుముందు లాగానే చేస్తున్నప్పుడు మనకు వోల్ట్మీటర్ అనేది మ్యాక్సిమం రీడింగ్ చూపిస్తుంది ఒక్క కాయిల్లో ఓపెన్ సర్క్యూట్ ఉంటే, లేదా ఒకటి కన్నా ఎక్కువగా కాయిల్స్లో మనకు ఓపెన్ సర్క్యూట్ ఉంటే వోల్ట్మీటర్ అనేది 0 రీడింగ్ని సూచించడం జరుగుతుంది. అప్పుడు మనము ఖచ్చితంగా దాంట్లో ఓపెన్ సర్క్యూట్ ఉందని మనము ఒక నిర్ధారణకి రావచ్చు. నెక్స్ట్ ఎర్త్ టెస్టింగ్. కనెక్ట్ ద టెస్టింగ్ లీడ్స్ ఆఫ్ ఎ లో వాటేజ్ టెస్టింగ్ ల్యాంప్ ఆన్ ది కమ్యూటేటర్ యాజ్ కార్బన్ బ్రషెస్ ఆర్ ఫిక్స్డ్. One end of the millivoltmeter is connected to the armature shaft and other on the commutator segment one by one. On touching any commutator segment, if the voltmeter gives reading, it means earth fault is in the winding. సో నేను చెప్పినట్టుగా మనము టెస్టింగ్ లీడ్స్ను మనం పెట్టినప్పుడు వోల్ట్మీటర్ గివ్స్ రీడింగ్ ఇచ్చేస్తే మనకు దాంట్లో ఖచ్చితంగా ఎర్త్ ఫాల్ట్ అనేది ఉంది అని మనము నిర్ధారించుకోవచ్చు. నెక్స్ట్ టెస్టింగ్ ఫర్ రివర్స్డ్ కాయిల్. Apply low voltage to the commutator. Connect the 2 leads of millivoltmeter in the on the commutator according to its pitch. If it gives equal deflection on all the segments, it means there is no reverse connection. ఒకవేళ అది మనం ఇంతకుముందు దీంట్లో చెప్పినట్టుగా మనం కనెక్షన్ ఇచ్చి మనము మిల్లీమీటర్ను చూసినప్పుడు వోల్ట్మీటర్ను చూసినప్పుడు ఈక్వల్ డిఫ్లెక్షన్ అనేది ఇస్తే మనకు ఇట్ మీన్స్ మనకు అక్కడ రివర్స్ కనెక్షన్ అనేది లేదు అని తెలిసిపోతుంది. ఒకవేళ రివర్స్ మనకు ఈక్వల్ డిఫ్లెక్షన్ కాకుండా రివర్స్ డిఫ్లెక్షన్ కానీ ఓవర్ డిఫ్లెక్షన్ కానీ ఇస్తే ఖచ్చితంగా అక్కడ మనకు రివర్స్ కాయిల్ కనెక్షన్ ఉందని మనం నిర్ధారించుకోవచ్చు. మూడవది సిరీస్ టెస్ట్ ల్యాంప్. సిరీస్ టెస్ట్ ల్యాంప్ అనేది దిస్ టెస్ట్ ఈజ్ నాట్ జనరలీ అడాప్టెడ్ ఫర్ టెస్టింగ్ ది ఆర్మేచర్ బికాజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు జడ్జ్ ద బ్రైట్నెస్ ఆఫ్ ఎ ల్యాంప్ అండ్ దేర్ ఫార్ ఈజ్ కన్సిడర్డ్ ఏ రఫ్ మెథడ్. సో దీన్ని మనం ఎక్కువగా ఖచ్చితంగా దీన్ని ఉపయోగించాము, ఎందుకంటే దీంట్లో మనము సిరీస్ టెస్ట్ ల్యాంప్తో దీన్ని చెక్ చేస్తాం కాబట్టి ఈ సిరీస్ ల్యాంప్ యొక్క బ్రైట్నెస్ మనం ఖచ్చితంగా నిర్ధారించలేము కాబట్టి దీన్ని మనము ఎక్కువగా వాడము. ఇది రఫ్ టెస్ట్ కిందికే వస్తుంది. సో దీంట్లో మనకు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ దీనిలో వస్తుంది మనకు. అదేవిధంగా ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. ప్లేస్ ద 2 ends of testing lead on the commutator bars according to its commutator pitch, turn by turn, and judge the light emitted by the lamp. In case of open circuit, the lamp will give dim light which shows that the coil connected to the segment is open circuited. Mododi earth test. In this test, one end of series testing lead is touched with the shaft of the armature and other to each of the commutator segments one by one. If it gives full light, it means that the armature is fully earthed. If మనకు లైట్ అనేది రాకపోతే మనకు ఎర్త్ అనేది లేదని తెలుసుకోవాలి. టెస్టింగ్ ఫర్ రివర్స్డ్ కాయిల్. దిస్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ నీడిల్. ఎ మ్యాగ్నెటిక్ నీడిల్ ఈజ్ brought near to each slot and the deflection of needle noted. If it deflects in same direction on each slot, it shows that connections are correct. ఒకవేళ సేమ్ డిఫ్లెక్షన్ చూపించకుండా వేరే రివర్స్ డిఫ్లెక్షన్ చూపిస్తే మనకు ఖచ్చితంగా అక్కడ రివర్స్డ్ కాయిల్ అనేది ఉందని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్మేచర్ వైండింగ్స్.
సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్స్ మనం తెలుసుకున్నాం, ల్యాప్ వైండింగ్, వేవ్ వైండింగ్. సో మనం ల్యాప్ వైండింగ్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకున్నాం. సో ల్యాప్ వైండింగ్ ఈజ్ ఏ హై కరెంట్ లో వోల్టేజ్ వైండింగ్. అదేవిధంగా వేవ్ వైండింగ్ అనేది మనకి ఇక్కడ వేవ్ వైండింగ్ అనేది low current high voltage winding. In lap winding, if connection is started from conductor in slot, then connection overlap each other as winding proceeding till starting point is reached again. సో ల్యాప్ వైండింగ్లో మనకు ఖచ్చితంగా ఇట్లా మనకు ఒక ఓవర్లాప్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇన్ వేవ్ వైండింగ్లో ఇన్ వేవ్ టైప్ కనెక్షన్ వైండింగ్ ఆల్వేస్ ట్రావెల్స్ అహెడ్ అవాయిడింగ్ ఓవర్లాపింగ్. ఇట్ ట్రావెల్స్ లైక్ ఏ ప్రోగ్రెసివ్ వేవ్. సో ఓవర్లాప్ కాకుండా వేవ్లో ఒక వేవ్ లాగా ప్రోగ్రెసివ్ వేవ్ లాగా మనకి ఇక్కడ వెళ్తూ ఉంటుంది. ఇన్ ల్యాప్ వైండింగ్ నో నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పోల్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు పి. ఓకే, సో ఇన్ ల్యాప్ వైండింగ్ నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అనేటివి మనకు నంబర్ ఆఫ్ పోల్స్కి ఈక్వల్గా ఉంటాయి. కానీ ఇన్ వేవ్ వైండింగ్ నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పోల్స్. పోల్స్తో సంబంధం లేకుండా మనకు వేవ్ వైండింగ్లో నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అనేటివి 2 మాత్రమే, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ వేవ్ వైండింగ్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ల్యాప్ వైండింగ్ ఈజ్ ప్రిఫరబుల్ ఫర్ హై కరెంట్ లో వోల్టేజ్ కెపాసిటీ జనరేటర్ అండ్ వేవ్ వైండింగ్ ఈజ్ ప్రిఫరబుల్ ఫర్ హై వోల్టేజ్ లో కరెంట్ కెపాసిటీ జనరేటర్. ఇన్ ల్యాప్ వైండింగ్ are also used for applications requiring lower voltages at higher currents. Wave winding are used for applications requiring higher voltages, lower currents. So ఇది comparison between armature winding and lap winding. నెక్స్ట్ మనకు మెథడ్ ఆఫ్ రీప్లేసింగ్ ద ఫీల్డ్ కాయిల్. సో ఫీల్డ్ కాయిల్ని మనము ఏ విధంగా రీప్లేసింగ్ చేస్తామనేటిది మనకి ఇక్కడ 3 రకాల మెథడ్స్ అనేటివి ఉన్నాయి. అవి ఏంటంటే రీవైండింగ్ ద ఫీల్డ్ కాయిల్. ఇవి మనకు ఫీల్డ్ కాయిల్ ఇక్కడ మనకు పటంలో చూపినట్టుగా మనకు కనబడుతుంది. ఫీల్డ్ కాయిల్ ఈజ్ ఆన్ ద పోల్ పైన మనకు ఫీల్డ్ కాయిల్స్ అనేవి ఏ విధంగా ఉంది అనేది మనకు ఇక్కడ కనబడుతుంది. సో ఫీల్డ్ కాయిల్ రీప్లేసింగ్ మెథడ్స్ మనకు 3 రకాలుగా ఉన్నాయి. అవి ఏంటంటే రీవైండింగ్ ద ఫీల్డ్ కాయిల్, షంట్ ఫీల్డ్ వైండింగ్ అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్. వీటి ద్వారా మనము ఈ మెథడ్స్ని ఉపయోగించి మనము ఫీల్డ్ కాయిల్స్ని రీప్లేస్ అనేది చేస్తాము. చివరిగా షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. ఇవి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ డీసీ మిషన్ వైండింగ్. మీరు వీటి యొక్క ఆన్సర్స్ మీరు ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాన్ని బట్టి మీరు చెప్పచ్చు. రెండవ క్వశ్చన్, డిఫైన్ ఫ్రంట్ పిచ్, బ్యాక్ పిచ్. మూడవది, వాట్ ఈజ్ పోల్ పిచ్, కామ్యుటేటర్ పిచ్. ముందు ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నట్టుగా దాని డెఫినేషన్స్ మీరు రాయాల్సిన అవసరం ఉంది. నేమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీసీ వైండింగ్స్. 4వ క్వశ్చన్ ఇది. 5వ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ది టెస్టింగ్ మెథడ్స్ ఆఫ్ డీసీ మిషన్ ఆర్మేచర్. 6వ క్వశ్చన్ వచ్చేసి, స్టేట్ డిఫరెంట్ ఫీల్డ్ వైండింగ్స్ యూజ్డ్ ఇన్ డీసీ మిషన్స్. ఇవి ఇప్పటివరకు మీరు శ్రద్ధగా వింటే ఖచ్చితంగా మీకు వాటిలోనే ఆన్సర్ అనేది దొరుకుతుంది, లేదంటే మళ్ళీ ఒకసారి వినండి. నెక్స్ట్ మనకు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసి, రైట్ ఏ కంపారిజన్ బిట్వీన్ ల్యాప్ వైండింగ్ అండ్ వేవ్ వైండింగ్. ల్యాప్ మరియు వేవ్ వైండింగ్ మధ్యలో కంపారిజన్ రాయాలి. ఇది మనకు మేబీ 6 మార్క్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ కిందికి మనకు వస్తుంది ఇది. ఆ తర్వాత మనం 2 లెక్కలు చెప్పుకున్నాం కాబట్టి, ప్రిపేర్ ద వైండింగ్ టేబుల్ విత్ 4 పోల్ డీసీ జనరేటర్ విత్ 12 స్లాట్స్. రెండవది, ప్రిపేర్ ద వైండింగ్ టేబుల్, డ్రా ద వైండింగ్ డయాగ్రామ్ విత్ 4 పోల్ 9 కాయిల్స్ 9 స్లాట్స్ వేవ్ వైండింగ్. సో ఇందాక మనం చెప్పుకున్న దాన్ని మీరు ఒకసారి శ్రద్ధగా చూస్తే మీరు ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు. థ్యాంక్ యూ.